గొడవ ఏంటి సార్ మీది? అసలు చాలా ఫూలిష్నెస్ అండి, ఒట్టిది అబద్ధం. గుర్తునే అండి అది, అంటే మామూలుగా ఈ బయట ప్రచారం అంతేనండి. ఇప్పటికి కూడా నేను ఫోన్ చేస్తే ఫస్ట్ రింక్ నా ఫోన్ చేస్తాడు ఎనీ టైం. అసలు మా ఇద్దరి మధ్యన అసలు గొడవలు లేవు, ఇది లేదు. ఈ కౌన్సిల్ ఎలక్షన్లో లేకపోతే ఈయో అలాంటి ఇది కాదు. ఆయన్ని రాంగ్ ట్రాక్లో పెట్టారు. రాజు పరిస్థితి ఏంటంటే, రాజు కాంట్రవర్షియల్ మనిషి కాదు, కానీ నాకు రాజు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నుంచి నాకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్గా ఉండేటప్పటి నుంచి అసలు డిస్ట్రిబ్యూటర్ కాదు ఆయన. ఫస్ట్ సినిమా మణిరత్నం సినిమా కొనుక్కొని, డబ్బింగ్ సినిమా కొనుక్కొని వ్యాపారం చేసినప్పుడు ఆ రోజు నుంచి మాకు తెలుసు. ఆ తర్వాత ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. అవన్నీ ఒక సక్సెస్, ఒక మనిషి సక్సెస్ ఎదగాలి, అలాంటి వాళ్ళు రావాలి, ఎదగాలి, ఇది చేయాలి. మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ లేదు, రాదు కూడా. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు థియేటర్ల వ్యాపారం ఆ నలుగురు అని. నేను ఒకటే చేస్తాను, ఈవిడ వ్యాపారం వాడిది, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. అలానే మోనోపలీ చేయకూడదు, ఇండస్ట్రీని చంపేయకూడదు. మరి కాదు సార్, ఇండస్ట్రీని చంపేసే మోనోపలీ జరుగుతుంది అని అనుకునేటప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? నేను చాలా గట్టిగా మాట్లాడతాను. శిరీష్తో అయినా అదే మాట్లాడతాను, సునీల్ నారంగతో అయినా అదే మాట్లాడతాను, సురేష్ బాబుతో అయినా అదే. సార్ నేనైతే నారాయణరావు గారు లేరు, నారాయణరావు గారు వాయిస్ ఇస్తా. నేను లేకపోతే ఒకటే డైలాగులు చెప్తా. మనందరం కానీ ఇలాగని నేల విడిచి సాంగ్ చేస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి నక్సలిజం వస్తుంది. 10 మంది అనేది వస్తుందని అంతే కదా. 10 మంది కడుపు మండితే ఏం చేస్తారు? ఇన్క్యూరబుల్ డిసీజ్ అనుకుంటే తీసేస్తారు సార్. అలాగే గిల్డ్ మీద మీకుండే భేదాభిప్రాయాలు ఏంటి సార్? ఇప్పుడు కూడా చెప్తున్నాను కదండి, ఇట్ ఈజ్ ఎ వేస్ట్ ఆర్గనైజేషన్. నిద్రలేస్తే కొట్టుకు చేస్తుండేది వాళ్ళు. ఇంకా వాళ్ళేంటి నాయకత్వం, వాళ్ళేంటి ఇది చెప్పండి. గిల్డ్ అనేది ఒక 20 మంది కలిపి పెట్టుకుంది ఆర్గనైజేషన్. అంటే 20 మంది కొరకు కాదండి, 20 మంది కలిపి వ్యాపారం. వాళ్ళు అనొచ్చు మేము యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తున్నామా, 100%. అంటే నీవు ఎలక్షన్లో ఒక దగ్గర గెలవలేకపోతే, చెరువు మీద అలిగి ముడ్డి గడుక్కోకపోతే నీకే వాసన వస్తుంది. నిద్రలేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోలేకున్నారు. ఈరోజు వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళు ఉద్దిగ్గా ఉన్నారా? లేరు కదా. సో అదే ప్రాబ్లం అంటారు సార్. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి, మళ్ళీ పూర్వపు రోజులు రావాలంటే ఏదైనా మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ? ఏం లేదండి, మనతోటే ఉండే ప్రతి ముందు ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందండి. ప్రొడ్యూసర్ని చంపేద్దామని ఆర్టిస్టులు అనుకోకూడదు, టెక్నీషియన్లు అనుకోకూడదు, ఎగ్జిబిటర్లు అనుకోకూడదు, డిస్ట్రిబ్యూటర్లు అనుకోకూడదు. అలాగే డిస్ట్రిబ్యూటర్లను చంపేద్దామని ప్రొడ్యూసర్ అనుకోకూడదు. అలానే ఆర్టిస్టులకి టెక్నీషియన్కి మాట్లాడుకున్న డబ్బులు అవసరానికి ఎక్కువ రేట్లు మాట్లాడుకొని డబ్బులు ఎగ్గొడదామని చెప్పి ప్రొడ్యూసర్ అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు నిలబడి సమిష్టిగా ఉందామంటేనే ఈ ఇండస్ట్రీ అలా సర్వైవ్ అవుతుంది. లేకపోతే వస్తుంటారు, పోతుంటారు. రేపు ఇంకోరు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ హీరోలన్నా క్యారీ అయిపోయారా చివరిదాకా? ఏ ఫ్యామిలీ అయినా క్యారీ అయిపోయిందా? ఏమీ ఉండదు. ఎన్టీ రామారావు గారి వంశం ఉంది, అవి ఎంతవరకు వస్తుంది అనేది ఎవరు చెప్పగలరు? మన మంచితనాన్ని కొంతవరకు కాపాడుద్ది. నేను అందుకే చెప్తుంటా, శ్రీకాంత్ లాంటి వాడు ఉన్నాను అనుకోండి, ఈరోజు వరకు అతను హీరో స్టార్డమ్ తగ్గినా కానీ సినిమాలు చేసి అతను బిహేవియర్. సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది బిహేవియర్ అండి. మనం మంచిగా ఉండటం, మన ఎదుటివాడు మనతో డిపెండ్ అయిన వాడు బాగుండాలని కోరుకోవటం. ఈరోజే మనం సంపాదించేసుకొని వెనకేసుకొని వెళ్తే ఏమీ చేసేది లేదు. నువ్వు జీతం తీసుకుంటున్నావు, వాడు అప్పు తెచ్చిస్తున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు. ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకోవాలని నేను చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, అభిమానంగా ఇంత టైం నా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వ్యూస్, ఇది ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారి అంతరంగం. ఆయన మనతో ఎన్నెన్నో విషయాలు